నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఏపీలో రాజకీయం రోజు రోజుకు ఆసక్తిగా మారుతోంది. ఎన్నికల్లో ఓడిన తర్వాత జగన్లో మార్పు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ నాయకులతో ప్రజలతో దూరం పెరగటం తన ఓటమికి ఒక కారణంగా విశ్లేషించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పార్టీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు. తన కోసం వచ్చిన వారికి సమయం కేటాయిస్తున్నారు. ఇదే సమయంలో మరోసారి జగన్తో కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ ముందుకు వచ్చారన్న వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు మరోసారి ఏపీ రాజకీయాల్లోకి రావటం చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల ముందు జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించారు. ప్రచారంలో మార్పులు, హామీలు, ప్రజలతో మమేకం కావటం పైన సూచనలు చేశారు. ఆ సమయంలో అభ్యర్థుల ఎంపికలోనూ అతను కీలకంగా మారారు. 2019 ఎన్నికల్లో జగన్ 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు, సొంత రాష్ట్రంలో సొంత పార్టీ ఏర్పాటు పేరుతో జగన్కు దూరమయ్యారు. అప్పట్లో ప్రశాంత్ కిషోర్తో కలిసి జగన్ కోసం పనిచేసిన రిషిరాజ్ సింగ్ వైసీపీ కోసం తాజా ఎన్నికల వరకు పనిచేశారు. 2024 ఎన్నికలలో ఒకప్పటి ప్రశాంత్ కిషోర్ సహచరులు రాబిన్ శర్మ, సంతన్ టీడీపీకి పనిచేశారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారం వ్యూహాలను సూచించారు. అయితే జగన్ గెలుపులో 2019లో కీలకంగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ 2024 ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతికి వచ్చి సమావేశం కావటం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. హైదరాబాద్ కేంద్రంగాను వీరిద్దరి మధ్య సమావేశాలు జరిగాయి. జగన్కు వ్యతిరేకంగా మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్, మద్యం గురించి కూటమి చేసిన ప్రచారం వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారన్న వాదన కూడా ఉంది. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్కు మద్దతుగా పనిచేసిన ఐపాక్ ప్యాకప్ అయిపోయింది. ఇప్పుడు జగన్ తాడేపల్లి కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు చేయటమో లేదంటే ఫ్యామిలీతో బెంగళూరు వెళ్లటమో చేస్తున్నారు. ఈ సమయంలోనే జగన్కు సన్నిహితంగా ఉండే ఒక జాతీయ నేత చొరవతో తిరిగి ప్రశాంత్ కిషోర్ వైసీపీ కోసం పనిచేయాలన్న సూచన వచ్చిందని సమాచారం. అయితే ఈ ప్రతిపాదన జగన్ ముందుకు రాగా అందుకు ఆయన పాజిటివ్గా స్పందించలేదన్న వార్తలు ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా జగన్ను కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నం చేశారని, తర్వాత కలుద్దామంటూ జగన్ వాయిదా వేసినట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీ కోసం వ్యూహకర్తల టీం ఒకవైపు పనిచేస్తుండటంతో జగన్ కోసం మరోసారి నేరుగా పనిచేయకపోయినా ముఖ్యమైన విషయాల్లో సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ సిద్ధమయ్యారని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. దీనికి జగన్ పచ్చజెండా ఊపుతారా లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.